ఓటమి ఆ ఇద్దరిదే అనేది ఒక ప్రధాన అంశంగా రాధాకృష్ణ రాశారు. సీనియర్ పాత్రికేయులు, అదేవిధంగా రాజకీయ అనుభవం కలిగినటువంటి, విశ్లేషణ కలిగినటువంటి రాధాకృష్ణ రాసినటువంటి అనేకమైనటువంటి వాస్తవాన్ని గత ఎన్నికల్లో కూడా చూసాము. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకు ఇవ్వడం వల్ల ఓటమి దిశగా ప్రయాణిస్తుందని కూడా చెప్పారు. అది కూడా నిజమైంది. ఇప్పుడు ఇద్దరు ఓటములకు సంబంధించినటువంటి తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఇవ్వడం వల్ల ఓటమి చెందిందని అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై కూడా ఈ ప్రభావం పడింది. ఆయన కూడా ఇప్పుడు టికెట్లు మారుస్తున్నప్పుడు పరిస్థితుల్లో మరి మార్చినా కానీ గెలుపు అనేది శాస్త్రీయ పరంగా లేదు అనే అభిప్రాయంతో ఆయన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఒకసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్లయింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురికి మళ్లీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో జంబ్లింగ్ మాదిరి మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు అయితే లేవంటున్నారు. తన పాలన చూసి మురిసిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి, బలంగా నమ్ముతున్నారు. ప్రజలంతా కూడా మురిసిపోతున్నారు. తనకే మద్దతు ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఆ స్థానంలో ఉన్నా ప్రజలు తన పాలనకు సహకరిస్తా ఉన్నారు, తన పాలన పట్ల సుముఖంగా ఉన్నారు ప్రజలని ఏ పాలకుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా అనుకుంటున్నటువంటి తీరు అదే ఉంటుంది. ఎప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 70 నుంచి 80% ప్రజలు తన పాలనను మెచ్చుకుంటున్నారు, నమ్మకం కలిగించగలిగాను అని చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో నేపథ్యంలో ఇప్పుడు అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అదే ఉంది. గత ఎన్నికల ముందు కేసీఆర్ యొక్క మనోభావం కూడా ఆ విధంగానే ఉండడం జరిగింది. తమ పట్లనే ఆకర్షితులై తమ యొక్క పాలన విధానానికి నచ్చి ప్రజలు పట్టం కడతారనే బలమైనటువంటి అభిప్రాయం ఉండటం వల్ల ఆయన సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చి బరిలోకి దింపినటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో అందరూ ప్రతి ఒక్క సీఎం సీట్లో ఉన్నటువంటి వారందరూ కూడా అనుకుంటున్నటువంటి తీరు. కానీ అంత ఈజీగా ప్రజలను అంచనా వేయలేనట్టు ఆయన ఒక ఆర్టికల్ అయితే రాశారు. తాజాగా జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఇలాగానే భావించారు. శాసనసభ సభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ సీఎంగా కేసీఆర్ ని అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని భ్రమించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారని చూడలేదు. కాంగ్రెస్ కి అధికారం అప్పగించాలని నిర్ణయానికి వచ్చినటువంటి ప్రజలు ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వారి ఆర్థిక స్తోమతలను కూడా చూడలేదు. బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కానీ ఏపీలో జగన్ కానీ వ్యక్తి పూజకు అలవాటు పడిపోయారు. తమ నాయకత్వాన్ని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని భ్రమిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడరు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందే రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభకు హాజరైనటువంటి అశేష ప్రజానికం ఆనాడే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయనే సంకేతాలు కూడా ఇచ్చారు. ఇక లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా తన నాయకత్వ లక్షణాలపై ఉన్నటువంటి అపోహలను కూడా తొలగించగలిగారు. మెచ్యూర్డ్ నాయకుడిగా పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు అంతులేని సాటివేత ఎత్తైనటువంటి ప్రదర్శించారు. లోకేష్ ఇందుకు పూర్తి విరుద్ధం. తండ్రిలా మహామాటలు తావు లేకుండా తన అభిప్రాయాలను పార్టీ నాయకుల ముఖం మీదే చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఏడాదుల క్రితం వరకు లోకేష్ మీరు చెప్తే నిట్టూర్చినటువంటి వారు ఇతర అతనితో అన్నటువంటి వాటిని కూడా గుర్తు చేసుకుంటున్నారట. ఇక ఎన్నికల ముందు తుక్కుగూడలో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి వారిని చూసే దాదాపు ఎన్నికల ఫలితాలను దాదాపు తుక్కుగూడలో జరిగినటువంటి బహిరంగ సభ కాంగ్రెస్ బహిరంగ సభ తేటతెల్లం చేసింది అనేది కూడా ఆ రోజు అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ యువగలము ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించి ప్రజలకు సంబంధించినటువంటి సందేశాన్ని ఇచ్చారు. దాదాపు గెలుపు అనేది సూచించడానికి యువగలం కూడా అదొక నిదర్శనంగా మారుతుంది అనే అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. వాస్తవానికి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఏ ముఖ్యమంత్రి అయినా అదే భావిస్తూ ఉంటారు. తనను చూసి ప్రజలంతా ఓటు వేస్తారని. కానీ మార్పును కోరుకుంటే ఎవరు కూడా ఆపలేరు. ప్రజలు ఎన్ని ఆర్థిక స్తోమత కానీ ఎన్ని రకాలైనటువంటి స్థానిక నాయకులు బలమైనటువంటి నాయకులు అయినప్పటికీ ప్రజల్లో నిత్యం తిరుగుతున్నటువంటి వారు అయినప్పటికీ గెలవటం అనేది సాధ్యం కాదు. ప్రజలు మార్పును కోరుకుంటే మాత్రము ఎవరికి కూడా ఆగే అవకాశం లేదు.
ఆంధ్రప్రదేశ్లోనూ కూడా సాంకేతిక పరంగా ఎటువంటి ఆధారాలు అయితే కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మాత్రం రావడం అనేది, దాదాపు టికెట్లు మార్చినా మార్చకపోయినా తెలుగుదేశం కూటమి వస్తుందనే ఒక భావనను చంద్రబాబుకు నాయుడుకి ఎంతో సన్నిహితుడైనటువంటి ఆర్కే గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ చూసాం. కానీ వాస్తవాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. గతంలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను కూడా ఆయన ఎంతో చక్కగా వివరించారు. కాబట్టి తప్పకుండా అక్కడ కూడా ఇదే అవుతాయనే పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అక్కడ టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వెల్లడించారు.